దానికి అంత ఆలోచనే ఉంటే ఇలా ప్రతి దానికి రాద్ధాంతం ఎందుకు చేస్తుంది? ఎందుకు దినా? పనికి మాలిన వాళ్ళ గురించి మాట్లాడితే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఏయ్, పోవే ముందు అవతలికి. ఇందాకటి నుంచి కన్ను తెరవలేక ఊరుకున్నాను. పో అవతలికి. పదమ్మమ్మా. సర్లేరా, పూజకి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. వెళ్ళరా, వెళ్ళి రెడీ. అమ్మ సీత, వెళ్ళి పనులు చూడండి. ఇంకా రాదేంటి? వస్తారు. ఏం చేద్దాం? వస్తుందిలే. వస్తారు. వెయిట్ చేద్దాం. అదేంటి స్వర్ణ, చీర కట్టుకోవడానికి వీలు కాకుండా అది చేశాను ఇది చేశానన్నావు? అదే అమ్మమ్మ, నాకు అర్థం కావట్లేదు. నేను కత్తిరించిన బార్డర్ మళ్ళీ దానికి ఎలా వచ్చింది? సరేలే, ఎలాగోలా వచ్చింది గాని చూడు అది ఎలా కట్టుకుందో. ఆ చీర అలాగేనా కట్టేది? ఎన్నడూ చీర కట్టిన మొహం కాదుగా. ఆ చీర అలాగేనా కట్టేది? ఎన్నడూ చీర కట్టిన మొహం కాదుగా. సర్కస్ లో బఫూన్ తీగ మీద నడిచినట్టుంది. భలే కరెక్ట్ గా చెప్పి. చిన్నప్పుడు గోనె సంచుల్లో దూరి స్కూల్లో పరిగెత్తిన ఆటలా ఉంది. ఏం నడక, ఏం హొయ్యలు. అలాగే మెలికలు తిరుగుతూ సాక్య దగ్గరికి వెళ్ళవే. హంస అంటూ హగ్గిస్తాడో, అసహ్యించుకొని అవతలకి నడతాడో చూద్దాం. బావకు ఆ కలర్ పట్టు చీరంటే ఇష్టం. నువ్వు కట్టుకున్న విధానాన్ని చూసి నిన్ను అసహ్యించుకుంటాడు. దీని గాలి మళ్ళీ ఇటు మళ్ళినట్టుందేంటి? లాస్ట్ ఈవెంట్ ఆఫ్ ది గేమ్ ఇస్ మ్యూజికల్ చైర్. పార్టిసిపేట్స్ అంతా రెడీనా? అయిపోయారుగా, వెళ్ళండి. మళ్ళీ నీ మనిషి ఓడాడు మంగమ్మ. ఓసిని, అప్పుడే
ఆట ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా చాలా ఉంది. గెలిచి ప్రైజులన్నీ నాకే ఇస్తాన్నారు. ఏవి? మ్యూజిక్ ఆగింది, నాకు వినపడలేదు. ఆగాక వినేదేమిటి? సర్లేండి, నించోండి. Yo, 1 to the 2 to the 3 to the 4. Party for entry from my giant show. సంతోషంగా కూడా ఉండనివ్వదు. ఇప్పుడేమంటావు భాగీరథి? నేను ఆటలో ఉన్నా లేకపోయినా నువ్వు ఏ ఆటలోనూ గెలవలేవు. మా వాళ్ళు ఆటలో ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారు. కానివ్వండి, ఆఖరికి తెలుస్తుంది. ఎందుకా నవ్వులు? ఇంకా 2 రామబాణాలున్నాయి. నీ దగ్గర రామబాణాలుంటే నా తరపున శంకు చక్రాలున్నాయి. నువ్వు చెప్పే శంకు చక్రాల్లో ఒకటి మా వంశానికి చెందింది. ఓహో, ఎటుపోయి ఎటొస్తుందోనని ఇలా కలుపుకుంటున్నావా? కలుపుకోవడం ఏంటి? నువ్వు ఎంత బలవంతంగా అతికించుకున్నా ఆ సొత్తు మాదే. ఓడేమని ఒప్పుకోండి, వదిలేసి వెళ్ళిపోతాం. గెలుపు మాదైతే ఓడమని ఒప్పుకోవడం ఏమిటి? అయినా మంగా ఏమిటి ఇంటరప్షన్స్? కానీ ఏమి చేత కదా పిచ్చి ముద్దు. ఇప్పుడేమంటావు మంగా? ఎవరి మీద నువ్వు గొప్ప నమ్మకం పెట్టుకొని రామబాణం అన్నావో అది గురి తప్పింది. నేనుండగా బాణం గురి తప్పటం ఉండదు. సడన్ గా కాదు, నీకు స్పీడ్ ఎక్కువైందే. అందుకే దెబ్బ కొట్టాలని ఇలాంటి పనులు చేస్తున్నావు. బుర్ర తెగించి ఇంతమందున్న ఒళ్ళో చేరావు.